ఒక ప్రశాంతమైన గ్రామంలో అరుణ్ అనే నిజాయితీగల కట్టలవాడు జీవించేవాడు. అతని పొరుగువాడు రవి అతన్ని తక్కువగా చూసేవాడు. ప్రతిరోజూ అరుణ్ అడవిలో కష్టపడి పనిచేసేవాడు, శాంతంగా, స్థిరంగా. రవి కూడా ప్రయత్నించేవాడు, కాని త్వరగా అలసిపోయి ఆపేసేవాడు. ఒకరోజు నది ఒడ్డున అరుణ్ విశ్రాంతి తీసుకుంటూ చల్లటి నీటితో ముఖం కడుగుతూ ఆ ప్రశాంత క్షణాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఒక్కసారిగా అతని గొడ్డలి చేతిలోంచి జారి నదిలో పడిపోయింది. అరుణ్ ఆశ్చర్యంతో ముందుకు వాలినా అది కనిపించలేదు. అతను నది ఒడ్డున నిశ్శబ్దంగా కూర్చుని ఏం చెయ్యాలో ఆలోచించాడు. ఆందోళన ఉన్నా శాంతంగా, ఓర్పుతో ఉన్నాడు. అప్పుడే నది నీరు మెరుస్తూ తిరగడం ప్రారంభమైంది. ఒక ప్రకాశవంతమైన దేవత ప్రత్యక్షమైంది. అరుణ్ చేతులు జోడించి తల వంచాడు. దేవత ఒక మెరిసే బంగారు గొడ్డలిని చూపిస్తూ అడిగింది, "ఇది నీదేనా?" అరుణ్ మృదువుగా చెప్పాడు, "లేదు, ఇది నాది కాదు." తరువాత ఒక వెండి గొడ్డలి కనిపించింది. అరుణ్ మళ్లీ నవ్వుతూ అన్నాడు, "లేదు, ఇది కూడా నాది కాదు." చివరగా అతని సాధారణ చెక్క గొడ్డలి కనిపించింది. "అవును, ఇదే నాది" అని అరుణ్ ఆనందంగా అన్నాడు. అతని నిజాయితీకి సంతోషించిన దేవత 3 గొడ్డళ్లన్నీ బహుమతిగా ఇచ్చింది. ఒక చెట్టు వెనుక దాక్కుని రవి అన్నీ గమనించాడు. బంగారు, వెండి, చెక్క గొడ్డళ్లను చూసి అతని కళ్లలో లోభం పెరిగింది. మరుసటి రోజు రవి తన గొడ్డలిని నదిలో పడవేసి బాధపడుతున్నట్టు నటించాడు. దేవత మళ్లీ ప్రత్యక్షమైంది. ఈసారి అతన్ని జాగ్రత్తగా గమనించింది. బంగారు గొడ్డలిని చూపగానే రవి వెంటనే అన్నాడు, "అవును, ఇది నాదే." ఒక్క క్షణంలోనే దేవత మాయమైపోయింది. రవి ఖాళీ చేతులతో మిగిలిపోయాడు. అరుణ్ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయాడు, సంతోషంగా, కృతజ్ఞతతో. కాని రవి ఒంటరిగా కూర్చొని పశ్చాత్తాపంతో ఉన్నాడు. నిజాయితీకి ఎప్పుడూ ఫలితం లభిస్తుంది, కాని లోభం మన దగ్గర ఉన్నదాన్ని కోల్పోయేలా చేస్తుంది.